హాయ్ వ్యూయర్స్, ప్రస్తుతం మనం మహేష్ బాబు గారి వద్ద సుదర్శన్ థియేటర్ దగ్గర ఉన్నాము. ఇవాళ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు రీ రిలీజ్ జరిగింది. చూస్తుంటే ఇక్కడ చూసారు కదా, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ థియేటర్ అంతా కూడా నిండిపోయింది. ఇవాళ మొత్తం సుదర్శన్ థియేటర్ లో అన్ని షోస్ కూడా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుకి ఇవ్వడం జరిగింది. సో అన్ని షోస్ కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయి. హైదరాబాద్ లో మేజర్ థియేటర్స్ లో, మల్టీప్లెక్స్ లో కూడా ఇవాళ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా రీ రిలీజ్ అయింది. అన్ని షోస్ కూడా ఫాస్ట్ ఫిల్లింగ్, సోల్డ్ అవుట్ లోనే ఉన్నాయన్నమాట. మనం చూస్తుంటే ఈ సినిమాకి ఎంత క్రేజ్ ఉందో ఫ్యామిలీ ఆడియన్స్ లో కావచ్చు, యూత్ ప్రేక్షకుల్లో కావచ్చు, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుపై ఎంత స్పెషల్ అభిమానం ఉందో ఇవాళ మరోసారి రుజువైంది. ఇప్పటిదాకా ఓటీటీలో, యూట్యూబ్ లో ఈ సినిమాకి మంచి వ్యూవర్షిప్ నమోదైంది. అలానే టీవీలో వచ్చిన ప్రతిసారి మంచి టీఆర్పీ నమోదు చేసుకుంది. అలాంటిది మళ్ళీ రీ రిలీజ్ అవ్వడం నిజంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా థియేటర్స్ లో మళ్ళీ రివిజిట్ చేయడం ప్రేక్షకులు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం మహేష్ బాబు గారి నుంచి మరొక మల్టీ స్టార్ మూవీ కూడా కోరుకుంటారు చాలా మంది ఫ్యాన్స్. అది ప్రభాస్ గారితో అయినా కానీ, పవన్ కళ్యాణ్ గారితో అయినా కానీ తమకు ఓకే అని చెప్పంటున్నారు మహేష్ బాబు గారి ఫ్యాన్స్. అలానే ఎస్ఎస్ఎంబి 29 సినిమా రావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది కాబట్టి ఈ సమయంలో మరిన్ని రీ రిలీజ్లు, అతిథి కావచ్చు, కలేజా కావచ్చు, అతడు కావచ్చు, ఇలా మరిన్ని సినిమాలు రీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్టు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ చెప్తున్నారు. అలానే ఈ బర్త్డేకి August 9th అతడు 4K, అలానే అతిథి 4K, ఈ రెండు సినిమాలు రీ రిలీజ్ ఉండవచ్చు అని చెప్పి మహేష్ బాబు ఫ్యాన్స్ చెప్తున్నారు. అలానే కలేజా మూవీ కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ కోరుకున్నారు. మరి యాజ్ మహేష్ బాబు ఫ్యాన్స్ గా మీరు ఏ మూవీ కోరుకున్నారు? మహేష్ బాబు గారి బర్త్డేకి నెక్స్ట్ రీ రిలీజ్ ఏ మూవీ కోరుకున్నారు? కలేజానా, అతడునా, లేకపోతే అతిథినా? మీరు కాంపిటీషన్ లో పంచుకోండి. రామకృష్ణతో కార్తీక్ కోట, ఫిల్మ్ తెలుగు, హైదరాబాద్. జై బాబు.